పిఠాపురం అని అంటే పెద్దగా తెలిసేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నామినేషన్ వేసాడో, ఆ సీట్ నుండి పోటీ చేస్తానన్నాడో, అప్పటి నుంచి కూడా పిఠాపురం అంతా కూడా స్టేట్ లెవెల్‌లో వినిపిస్తుంది. ఖచ్చితంగా అభివృద్ధి పరంగా ఒక అడుగు ఎదరకుందనంటారా? ఈ పేరు పరంగా గాని, అభివృద్ధి పరంగా గాని పిఠాపురం అనేది? ఇప్పుడు పవన్ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర 1 ఇయర్ కావస్తుంది. హ్మ్. ఆల్మోస్ట్ ఇప్పటికే పిఠాపురం అనేది ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. దీంట్లో ఇంతకు ముందు కూడా ఎవరికి కూడా చాలా కాన్స్టిట్యున్సీలు ఎవరికి తెలియదు. పిఠాపురం అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరికీ తెలిసింది. అది కేవలం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల. అందు గురించి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అభివృద్ధి చెందుతుంది. ఇంకా మనం ఒక 2, 3 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ చాలా 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 చెప్పారు కళ్యాణ్ గారు. నేను పని చేసుకుంటే వెళ్తా. ఆ అభివృద్ధి ఎలా అని మొత్తం దేశం మొత్తం పిఠాపురం వరకు నిమిషాల్లో నేను చేస్తానేసి అన్నారు. అదే విధంగా అభివృద్ధి చెందింది చేయగలుగుతారు, చేస్తారు కూడా. కొంతవరకు ఏమైనా బెటర్‌గా అనిపించిందా గతంతో పోలిస్తే చాలా అభివృద్ధి చాలా విషయంలో? బెటర్ అండి. చాలా బెటర్. చాలా బెటర్. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజీలు వేస్తున్నారు, స్కూల్లో చాలా మటుకు కూల్చిందని అన్ని చేశారు. ఇంకా ఇంకా చెయ్యాలి. డంపింగ్ యార్డ్ సమస్యలు ఉంటే అవి కూడా తీర్చారు. చాలా చాలా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా 2, 3 ఇయర్స్ లో ఇంకా మనకి చేసిన అభివృద్ధి అనేది బాగా కనిపిస్తుంది. ఓకే. అన్నప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇస్తున్నారు. ఆ ఎమ్మెల్సీ పదవి అనేది దొడ్డిదారిన వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో అంతా ప్రచారం జరుగుతుంది. ఒక ఓటర్‌గా మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? తప్పేమంట రాజ్యాంగ పరంగా వచ్చే పదవి అది. హ్మ్. గుడ్డిదారిగా వస్తుందంటే అటువంటిప్పుడు ఆ పదవి అనేది ఉండదు కదా. ఇప్పుడు గుడ్డిదారిగా వచ్చేది ఏముంది? ఇప్పుడు నిర్దవోలు సీట్ లో నాగబాబు గారు కంటెస్ట్ చేయాలి యాక్చువల్లీ చెప్పాలంటే. ఆ సీట్ త్యాగం చేశారు. ఒకవేళ ఇప్పుడు ఎమ్మెల్సీ ద్వారాగా ఈయన ఎమ్మెల్సీ అవుతాడు. ఈయన ఇప్పుడు మన శాసన మండలికి వెళ్తారు. ఇప్పుడు ఈయన వెళ్ళిన తర్వాత వీళ్ళ ప్రయోజనాల కోసం ఏం కాదు కదా. నాగబాబు గారు అయినా సరే వీళ్ళైనా సరే వీళ్ళు వెళ్ళింది ప్రజల కోసం ఏం చేయడానికే తప్ప వీళ్ళు వ్యక్తిగతంగా ఏదో చెయ్యాలనుకుంటే 2009లో కానీ లేదా బీజేపీ పార్టీ పెట్టినప్పుడు కానీ అప్పుడేం పోటీ చేయాలి. వీళ్ళు అన్ని త్యాగాలు చేసి అన్ని ఏదో పదవులు ఏదో కావాలి లేకపోతే మనం ఏదో అనుభవించాలి అనేది ఏం లేదండి. ఏది చేసినా రాష్ట్రం కోసం ప్రజల కోసం. హ్మ్. జనసేన గాని పవన్ కళ్యాణ్ గారు గాని నాగబాబు గారు. అన్న ఒక మాట. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నో సమస్యల గురించి మాట్లాడారు. అది పక్కన పెడితే గతంలో చంద్రబాబు నాయుడు గారు గాని, వైఎస్ రాజశేఖర రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి గాని, లేదంటే రాష్ట్రంలో గతంలో సీనియర్ మంత్రులు గాని చేసిన ఎవరైనా కానీ, ఒక గిరిజన ప్రాంత ప్రజలకు అంటే కొండల్లో బతికే ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళకి రోడ్లేత్తాం, డ్రైనేజీలేత్తాం, వాళ్ళకి మంచినీటి సదుపాయాలు కల్పిస్తాం అని చెప్పి మినిమమ్ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అని చెప్పి ఇప్పటి వరకు ఏ నాయకుడు ఎళ్ళలేదు. ప్రాణాలకు తెగించి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు. వెళ్లి వాళ్ళకి రోడ్లేయించారు. ఎలా అనిపిస్తుంది ఆ ఇష్యూ అనేది? అది ఆ ప్రజలే ఆటోమేటిక్ గా మీరు చాలా వీడియోలు చూసుంటారు. ఎవ్వరు కనీసం వాళ్ళకి థ్రెట్ ఉంది. అంత ఏజెన్సీ అంత మారుమూల ప్రాంతాలకి కనీసం అక్కడ పోటీ చేసి కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే కూడా ఎప్పుడు తిరగలేదు అలాగా. హ్మ్. పాడేరు గాని ఆ ఏరియాల్లో పవన్ కళ్యాణ్ గారికి అంత థ్రెడ్ ఉన్నా సరే ఆయన ఒక డిప్యూటీ సీఎం అయ్యి అంత లోపలికి వెళ్ళి అన్ని తిరిగి రోడ్లేసి ఈరోజు మీరు చాలా వీడియోలు చూసుంటారు. ఎప్పుడు కనీసం ఏ నాయకుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా తిరగని ఏరియాలు కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కవర్ చేశారు. అంటే నిజంగా మనం గ్రేట్ అని చెప్పాలి. ఖచ్చితంగా. మిగిలిన నాయకులతో పోల్చుకుంటే ఓ మెట్టు పైకెక్కారని చెప్పొచ్చా? ఇటువంటి కొత్త విషయాన్ని అభివృద్ధి చేసినందుకు? చాలా గ్రేట్ అని చెప్పి నిజంగా ఈయన పని చేయడానికే వచ్చారు. ఆయన మాటల్లో కాదు చేతల్లో ఉంటది. ఇంకా మనం ముందు ముందు ఇంకా చాలా చూస్తాం. ఇప్పుడు హ్మ్. ఒక సంవత్సరం అయిపోయింది. సంవత్సరం పాలన మనం చూస్తా ఉన్నాము. ఇంకా రాను రాను రోజుల్లో ఇటువంటి ఇంకా మనం ఎన్నో చూస్తాం. మరి అటువంటి శ్రద్ధగా పనిచేసే నిజాయితీ గల నాయకుడిని రోజుకి 50,00,00,000 తీసుకుంటున్నాం అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కొన్ని కీలకమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు దగ్గర రోజుకి 50,00,00,000 చొప్పున ప్యాకేజీ తీసుకున్నామని అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంటే 50 కోట్లు ఇస్తుంటే డబ్బు మనిషి అయితే కనుక ఈ రోజు ఆయన ఆయన అగ్రస్థానం ఇప్పుడు ఎంతో మంది హీరోలు ఉన్నారు. అగ్ర నటుల్లో ఆయన కూడా ఒక స్థానం ఆయనది కూడా. ఆయన నిజంగా అంత డబ్బు మనిషి 50 కోట్లు తీసుకునేవాడు అయితే ఈ పాటికి ఎప్పుడు ఆయన కొన్ని లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ లక్షల కోట్లు సంపాదించాడు. ఎందుకంటే ఆయనకున్న స్టార్ట్ అన్నమాట అన్ని వదులుకుని ఏదో కోకోకోలా పెప్సీ ఒక యాడ్ చేశాడు. యాడ్ చేస్తే దాని వల్ల ఏదో ప్రాబ్లం అని చెప్పేసి ఆ యాడ్ ని కూడా వదులుకుని ఆయన క్యాన్సిల్ చేసుకుని కనీసం ఏ యాడ్స్ కానీ లేకపోతే చాలా సినిమాలు కానీ ఇవన్నీ వదులుకుని కౌలు రైతులకి 300 కోట్ల రూపాయలు, ₹1,00,000 చొప్పులు ఇచ్చాడు. 300 కోట్లు. ఆయన నిజంగా డబ్బు సంపాదించుకునే మనిషి డబ్బు లేకపోతే ఏదో పేరు సంపాదించుకోవాలి అనుకుంటే గనక ఈ దువ్వాడ శ్రీనివాసరావు వీళ్ళంతా మాట్లాడేది ఏంటంటే ఏదో గుట్ట కాల్చి మొహం మీద వేసి ఏదో మనం ఎలా అంటే ఏదో మనం వీళ్ళని తప్పు చేసి మాట్లాడాలి ఏదో ఆరోపణలు అంటే తప్ప ఏం జనాలందరికీ తెలుసు కళ్యాణ్ గారు. ఫైనల్